నా పేరు బద్దల రామయ్య, జీకే బంజరమ్మ మండలం, రఘునాథపాలెం మండలం, ఖమ్మం డిస్టిక్, తెలంగాణ. స్వస్తిక్ తేజాలు ఈ సంవత్సరం నేను 10 ప్యాకెట్లు తీసుకున్నానండి. ఆన్లైన్ లో బుక్ చేసుకుని తీసుకున్నాం. ఈ స్వస్తిక్ తేజ పర్వాలేదండి, బాగా అనిపించిందండి మాకు. దీని వరకు ఏరే వేసినాం, దానివల్ల మొలక శాతం బాగున్నది, వేరు వ్యవస్థ బాగుంది. వేరే ఇతరాలతో పోలిస్తే ఇది చెట్టు కొమ్మ కూడా బాగా వచ్చింది. మొదటి నుంచి బాగానే ఉందండి, దృఢంగా నిలబడి తట్టుకోగలిగింది. బారు కాయ కూడా సైజు మంచిగా వస్తుంది. ఇప్పుడు మా పక్క తోట కన్నా దీని చాలా తేడా ఉంది. ఇది దగ్గర కనుక్కుంది, అదే కొద్దిగా ఎడం వచ్చి చూసాం మేము, గమనించిన చిక్క కనిపించింది. స్టెప్పులు కూడా మంచిగా అనుకూలంగానే వచ్చేసింది. మినిమం 4-5 కాయ కూడా వేరే కాయతో పోలిస్తే కింద నుంచి పోయేదాకా ఒకటే సైజు పొడుగున్నది, పర్వాలేదు బాగానే ఉన్నది. వేరే విత్తనాలతో పోలిస్తే ఏ మందు పెట్టినా స్వస్తిక్ తేజ మాత్రం ఎమ్మటే 3 రోజులలో మనకి ఎమ్మటే కమ్యూనిస్తుంది, మనకి కనబడుతుంది అండి దాని పనితనం ఏందో. మనం వేరే రకాలతో పోలిస్తే స్వస్తిక్ తేజకు తెగులు తక్కువ. ఆకుమచ్చ కానీ, కొమ్మ పుళ్ళు కానీ, కాయ మచ్చకు కానీ, బూజు రకాలు కూడా తక్కువ. వేరే విత్తనాలతో పాటు పోలిస్తే ఇది కొద్దిగా మెరుగునే ఉంటుందండి. నల్లి కూడా ఎక్కువ ఏం రాలేదండి. స్వస్తిక్ తేజ వేరే విత్తనాలతో పోలిస్తే రంగు బాగుంటుంది, ముడత కూడా పెద్దగా అనిపించలేదండి. దాంట్లో కాయ నిండా గింజలు ఉంటాయి. 100 నుంచి 110 గింజల వరకు స్వస్తిక్ తేజ కాయల్లో ఉంటాయండి. వేరే కాయల కాడికి ఇది కొద్దిగా పర్వాలేదు, మెరుగు ఉంటుంది. వేరే విత్తనాలతో పోలిస్తే ఇది క్వాలిటీ కూడా బాగానే ఉంది, కాయ కూడా సైజు మంచిగానే ఉంది. మార్కెట్ లో కూడా మంచి రేటు వస్తుందండి దీనికి. స్వస్తిక్ తేజ వాళ్ళు చేస్తారు, విత్తనం ఏమున్నది, ఎట్లా ఉంది, మందులు మేము చెప్తాం. దానికి ఉన్న జబ్బులు కనుక ఎలా ఉన్నాయో వాళ్ళు ఫోటో తీసి పెడితే మేము పలానా ఉందంటే వాళ్ళ ఫోన్ లో మాకు పలానా మందు కొట్టండి, పలానా మందు కొట్టండి అని చెప్తున్నారు. వాటి బట్టి మేము ఫాలో అయి కొడుతున్నాం. వాళ్ళు చెప్పే మందులు కొట్టుకుంటే పర్వాలేదు, కంట్రోల్ అవుతుంది, బాగుంది. వేరే రకాలతో పోలిస్తే తాలు శాతం కూడా తక్కువనే ఉంటుందండి. తక్కువనే ఉన్నది చేసిన కాబట్టి నాకు అర్థమైంది, తక్కువే ఉంది, తాలు అయితే లేదు. స్వస్తిక్ తేజ 15 ప్యాకెట్లు తీసుకున్నానండి. ఎకరానికి 40 క్వింటాలు పక్కగా తీస్తానండి, వెళ్తుంది. ఆ నమ్మకం నాకు ఉందండి. దాంట్లో తేడా ఉంది. వేరే విత్తనాల కాడికి విత్తనం కూడా బాగుంది, కాయ కూడా బాగున్నది. కాపులో మాకు తేడా ఉందండి. కాపు దగ్గర కాపు బాగా అనిపించింది, మంచి కాపు పడుకుంటా కాయ కాసుకుంటూ ఎదుగుతుంది. కాయ కోయటానికైనా బాగుందండి, కాపుకి కూడా మంచిగా చెట్టు అయిందండి. ఇది దగ్గర కాడ వచ్చి చిక్కటి కాపు. మన బయట విత్తనాల కాడికి ఇది చాలా దగ్గరలో ఉందండి. దగ్గర ఉండటం వల్ల మనకి కాపు కూడా ఎక్కువ పడుతుంది. నేను 2000 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానండి. ఇప్పటి వరకు ఇలాంటి విత్తనం నేను చూడలేదు, నచ్చిందండి. వేసుకోవచ్చు, రైతులు ఏ రైతు వేసుకోవచ్చు. స్వస్తిక్ తేజ